ఈక్విటీ మార్కెట్స్లో మనం సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి లాంగ్ టర్మ్ పాటు. ఓకే ప్రభు గారు, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు స్టాక్స్లో పెట్టాలనుకుంటే ఏ రంగాలు బెస్ట్? ఎందుకంటే గతంలో అన్నారు ఫార్మా, ఇలా మనం మాట్లాడుకున్నాం, మీరు కానీ సాయి గారు వెంకట గారితో మనం డిబేట్స్లో మాట్లాడుకున్నాం మనం. అంటే ఇప్పుడు 2026లో ఏ రంగాల్లో ఏ రంగాలకు సంబంధించిన స్టాక్స్ కొనుగోలు చేయొచ్చు? అంటే స్టాక్స్ మనం డైరెక్ట్ గా చెప్పకూడదు, కానీ సెక్టర్ పరంగా చూస్తే బీట్ అండ్ డౌన్ ఇండెక్స్ ఏంటి? ఐటీ ఇండెక్స్ ఫస్ట్, తర్వాత ఎఫ్ఎంసీజీ, తర్వాత ఫార్మా పెరగలేదు. ఫార్మా మీద 100% అన్నారు, అది ఇంకా క్లారిటీ తెలియలేదు 2025లో. సో ఆ ట్రేడ్ డీల్ జరిగి ఫార్మా సెక్టర్ మీద ఆ డైరెక్షన్ తెలిసినప్పుడు అసలు తీసేస్తారా? ఎందుకంటే యుఎస్ లో ప్రతి ప్రిస్క్రిప్షన్ మందే. సో మనం ఏపీఐ మనం 71% చైనా నుంచి తీసుకొని మనం అక్కడి నుంచి పంపిస్తున్నాం, బల్క్ తీసుకొని ప్రొడక్ట్స్ పంపిస్తున్నాం. సో వాళ్ళు పూర్తిగా మన మీదే, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు. స్టార్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యుఎస్ నుంచి చైనాకి 40 years పట్టింది వెళ్ళడానికి. సో ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తా అంటారు, అది కష్టం కదా. సో ఇప్పుడు మనం మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీస్ ఓరియంటెడ్ లో ఉన్నాం, మ్యానుఫ్యాక్చరింగ్ కూడా పెరిగితే మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో చైనా నుంచి కూడా వాళ్ళ పాలసీ తెలిసిందే కదా, డెఫినెట్ గా మనం అక్కడి నుంచి కొన్ని కంపెనీస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఏపీఐ ఇప్పుడు ఫార్మా తీసుకుంటే ఏపీ కూడా ఎక్కువ కంపెనీస్ పెరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఈ సెక్టార్స్ అన్ని వాటిల్లో ఏవైతే మంచి సెక్టార్స్ ఉన్నాయో కన్సిస్టెంట్ గా, ఎందుకంటే ఏ కంపెనీ అయినా వచ్చిన ప్రాఫిట్స్ ని షేర్ హోల్డర్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, డైవర్సిఫికేషన్ చేయకుండా. సో అక్కడే మెయిన్ కొన్ని కంపెనీలు ఉన్నాయి, అలాంటి కంపెనీస్ మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి డెఫినెట్ గా మంచి రిటర్న్స్ వస్తాయి. సో ఆ సెక్టార్లన్నీ చూసుకొని, సెక్టార్స్ ఆల్వేస్ సిక్లికల్, అంటే ఈ సంవత్సరం పెరగని ఈ సంవత్సరం పెరిగినాయి, సో నెక్స్ట్ ఇయర్ పెరుగుతాయి. సో ఆ సెక్టార్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే షార్ట్ టర్మ్ లో కొంచెం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మన క్లయింట్ ఇదిని బట్టి కూడా అవసరం ఎప్పటికీ నాకు 1 year ఉండాలా, లేకపోతే 2 years లో నాకు కావాలి, రేపు పిల్ల పెళ్లి పెట్టుకున్నారు, ఏదో ఫంక్షన్ ఉంది, నాకు 1 year లోపల కావాలంటే కొంచెం జాగ్రత్తగా పెరగని ఏదో చూసుకొని ఆ సంవత్సరం ఏముంటాయో. ఇప్పుడు 100% ట్యాక్స్ తెలిసింది అనుకోండి ఫార్మా మీద, 100% పెట్టచ్చు, ఈ 1 year లో మంచి రిటర్న్స్ వస్తాయి. ఫార్మాలో పెరిగితే విపరీతంగా వస్తాయి కంపెనీస్ కూడా, డివిడెండ్ కూడా బాగా ఇస్తారు వాళ్ళు. సో అట్లా అలాంటి వాటిలో చేసుకుంటే బెస్ట్. ఇంకోటి కార్వి జరిగింది, ఇంకోటి జరగదండి సాయి గారు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే అక్కడ పూల్ అకౌంట్ ఉంది, పూల్ అకౌంట్ ఉంది కాబట్టి మిస్యూజ్ అయింది. ఆ పూల్ అకౌంట్ తీసేసింది సెబీ. అవును. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో ఇలాంటిది ఉండు, బిందాస్ తడి గుడ్డేసుకొని కూర్చోవచ్చు, మన డబ్బులు ఎక్కడికి పోవు, మన రూపాయి ఎక్కడికి పోదు. ఒకవేళ బయటికి వెళ్తుంది అంటే ఎన్ఎస్డిఎల్ అలర్ట్ అవుతుంది, సిడిఎస్ఎల్ అలర్ట్ అవుతుంది, మెసేజ్లు వస్తాయి ఇమీడియట్ గా. పరిస్థితి ఉండేది కాదు. ఇప్పుడు నేను కొన్ని స్టాక్స్ లో పెట్టినప్పుడు ఇప్పుడు వస్తున్నాయి మనకి, ఎవరి వీక్ ఎవరి 15 days ఎవరి మంత్ కో మొత్తం మెయిల్ వచ్చేస్తుంది, నువ్వు ఎక్కడ స్టాక్స్ పెట్టావు, ఈ మంత్ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది అనేది ఈజీగా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ లో పెట్టాం, ఇమీడియట్ సేల్ అదొక ఎత్తు అయితే, ఈ రియల్ ఎస్టేట్ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి కదా, ఇప్పుడు డబుల్ రిజిస్ట్రేషన్ ఇట్లాంటివి ఉన్నాయి. అదే డీమ్యాట్ లో మీకు ఎక్కడ ఉందా, పొర్రపాటున మనకి అనలిస్టులు ఎవరితో హైర్ కాకుండా మన ఓన్ గా ఏదైనా న్యూస్ తెలియకుండా ఏదైనా కంపెనీ కొంటే అలాంటి కంపెనీలు ఏదైనా నష్టపోవాలి కదా, అందుకని డైవర్సిఫికేషన్ చేయమంటాం అక్కడ. సో డెఫినెట్ గా ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ ప్రకారం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి వెల్దియెస్ట్ పర్సన్ అవ్వచ్చు. మనం ఇప్పుడు ఏమి లేకపోయినా ఓవర్ ఏ పీరియడ్ మనకి టార్గెట్స్ బట్టి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఉన్న వాళ్ళు దాన్ని డబుల్ ఫోల్డ్ ట్రిపుల్ ఫోల్డ్ చేయాలంటే ఏం చేయాలనేది పాలసీ. రైట్. అంటే వెంకట గారు, ఇప్పుడు చాలా మంది అవేమి కాకుండా కేవలం ఐపీఓల మీద ఉంటారు రోజు. అంటే ఏ ఐపీఓ వస్తుంది, ఐపీఓ లిస్ట్ అయినప్పుడు మాకు కొంత ప్రాఫిట్ వస్తుంది, తర్వాత దాన్ని ఇది చేసేస్తారు. అది బెస్ట్ ప్రాక్టీస్ అయినా దానిపై కొంత క్లారిటీ ఇస్తారు. ఇనీషియల్ గెయిన్స్ కోసం అయితే ఐపీఓకి వెళ్ళొచ్చండి. సో మనం చూసుకుంటే లాస్ట్ 4-5 yearsలో కూడా చాలా ఐపీఓస్ ఇనీషియల్ గెయిన్స్ అయితే ఇచ్చినాయి. అంటే 80% ఆఫ్ ది ఐపీఓస్ ఇనీషియల్ గెయిన్స్ ఇచ్చినాయి. అంటే లిస్టింగ్ అయిపోయిన తర్వాత మనం గెయిన్స్ తీసేసుకుని బయటకు వచ్చేలాగా అయితే మీరు ఐపీఓస్లో ఉండొచ్చు. అలా కాదు కంటిన్యూస్గా నేను ఐపీఓలో తక్కువ రేటుకి వస్తుంది కదా ఇది తీసుకుని లాంగ్ టర్మ్ ఉంటాను అంటే మాత్రం చాలా క్షుణ్ణంగా దాని గురించి అవగాహన ఉండాలండి. అది చాలా తక్కువ మందికి ఉంటుంది కాబట్టి నేను అది సజెస్ట్ చేయను. ఇనిషియల్ గెయిన్స్ కోసం అయితే ఐపీఓస్కి వెళ్ళొచ్చు. ఓకే. అంటే ఇప్పుడు మనం ఈ ఏడాది చూసాం ఇండిగోలో ఏర్పడిన సంక్షోభంతో ఒక్కసారి ఇండిగో షేర్లన్నీ పడిపోయాయి. రైట్. అంటే టాప్ బ్రాండ్ అనుకున్నవి కూడా ఒక్కసారి ఏదో ఒక కారణంతో డౌన్ అవుతున్నాయి. అలాంటి భయాలే కొందరికి, అంటే స్టాక్స్ మీద పెట్టాలా లేదా అన్న గోడ మీద ఉండిపోతున్నారు వాళ్ళు, అటు దూకాలే ఇటు వెళ్ళాలా అనే దీని మీద. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? లాంగ్ టర్మ్ ఇవ్వండి. మనం ఇందాక కూడా చెప్పుకుంది అదే, షార్ట్ టర్మ్లో వచ్చే ఒడిదుడుకులను మనం పట్టించుకోవద్దు, మీరు లాంగ్ టర్మ్గా పర్స్పెక్టివ్గా చూసుకోండి. ఓకే. ఇప్పుడు ఇండిగోలో వచ్చింది ఒక టీ కప్లో తుఫాన్ లాగా మీరు గమనిస్తే ఇప్పుడు మళ్ళీ షేర్ రికవరీ అవుతుందండి. ఇప్పుడు ఎలిగేషన్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి, అన్నీ అవుతుంది. ఇప్పుడు ఒక ఇండిగో అనే కాదండి, టారిల్ అనే ఒకటి ఉంది, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్.
దాని మీద కూడా ఎలిగేషన్స్ వచ్చినాయి, Okay. నైజీరియాలో ఏదో కరప్షన్ జరిగింది అని చెప్పేసి. సో ఇలాంటివన్నీ ఏంటి అంటే ఒరిజినల్గా వచ్చినాయి. అంతకుముందు మనం అదానీలో కూడా చూసాం ఇదే పరిస్థితి. అవును, అదానీలో కూడా ఒకసారి చూసాం, షేర్లు పడిపోయి. పడిపోయింది, దాని తర్వాత క్లియర్ అయిపోయింది, మళ్ళీ అదానీ షేర్లు అంతే స్పీడ్గా పెరుగుతూ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి అంటే షార్ట్ టర్మ్స్ అండి. అవును అయితే అందులో వాస్తవం ఎంత కూడా గమనించాలి. అవును, ఇప్పుడు మనం ఒక వ్యాపారం హెడ్లైన్ చేస్తున్నాం. చూసేసరికి మన గుండె గుబేలమంటది. కరెక్ట్. ఒక్కసారిగా పడిపోయిన అదాని షేర్లు Hmm. అంటే సరే అదానికి ఉన్నవాడు అందరూ ఇంకా ఆలోచిస్తారు అనవసరంగా పెట్టండి రా బాబు అని. కానీ అంటే ఇంకా కొంచెం వెయిట్ చేద్దాము, బెస్ట్ గాని పెర్ఫామ్ చేస్తుంది అన్నది అప్పటికి ఆ థాట్ రాదు. సో ఈ టైంలోనే మనం ఒక ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా సలహాలు తీసుకుంటే, రైట్, సార్ మనం ఇది ఉంచుకోవాలా లేదా, అసలు ఈ కంపెనీ పరిస్థితి ఏంటి, అవును, దీని గురించి కొద్దిగా ఇన్డెప్త్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అప్పుడు వారు కూడా మీరు- దాన్ని చెక్ చేస్తారు, చూసుకుని అసలు తీసేయాలా ఉంచాలా, నిజంగా ఈ కంపెనీలో అలాంటివి జరిగినాయా లేదా వారికి ఉన్న సమాచారాన్ని బట్టి చెప్తారు, రైట్, అలా మనం ఉంచుకోవచ్చు. ఓకే.